ప్రత్యేకత ఉందో, ఆ కళ్యాణ వేడుకకు వినియోగించే కోటి గోటి తలంబ్రాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అటువంటి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేస్తూ పునీతులవుతున్నారు బాపట్ల జిల్లాలోని చీరాల ప్రాంత భక్తులు. ఇంతకీ ఆ తలంబ్రాల విశిష్టత ఏంటి, ఎలా సిద్ధం చేస్తున్నారు, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? జై శ్రీరామ్. శ్రీ రఘురాం భక్త సేవా సమితి చీరాల వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కోటి గోటి తలంబ్రాలను సిద్ధం చేసి పంపించే అదృష్టాన్ని ఆ భగవానుడు చీరాల గ్రామ పుర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, మాకు కూడా ఆ అదృష్టాన్ని కలిగించాడనే విషయం అందరికీ తెలిసిన విషయమే. గత 15 సంవత్సరాలుగా ఈ రఘురాం భక్తి సేవా సమితి తరపున భద్రాచల స్వామివారికి తలంబ్రాలు, బియ్యము, పసుపు, కుంకుమలు, దేవస్థానంలో వాడే కాగడ వస్త్రాలు లాంటివన్నీ కూడా మనం చీరాల నుంచి పంపించడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం నుండి స్వామివారి దేవస్థానం ఈవో గారు ఇక్కడ తలంబ్రాలు కలిపే అదృష్టాన్ని కూడా అనుమతి మనకి ఇవ్వటం జరిగింది. గత 10 సంవత్సరాలకు సుమారుగా ఈ తలంబ్రాలను కూడా మనం ఇక్కడే సిద్ధం చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్క సంవత్సరం అక్కడ భక్తులు పెరిగే దాన్ని బట్టి సుమారుగా 25,000 కేజీల వరకు ఈ సంవత్సరం మనల్ని తలంబ్రాలు కలపమని అడగటం జరిగింది. దానికోసం సరైన పందాలో విజయదశమి రోజున ప్రారంభం చేసి ఈ కోటి గోటి తలంబ్రాలని ఒలిచే కార్యక్రమాన్ని విజయదశమి రోజున ప్రారంభం చేశాము. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా విజయదశమి రోజునే ప్రారంభం చేస్తూ సుమారుగా 6 మాసాలు ఒలిచి స్వామివారికి పంపించడం జరుగుతూ ఉంది. గత సుమారు 5-6 సంవత్సరాల క్రితం నుండి స్వామివారి దేవస్థానంలో వాడే పసుపు, కుంకుమలు కూడా చీరాల నుంచే మనం పంపించడం జరుగుతూ ఉంది. సంవత్సరం మొత్తం వాడే పసుపు కూడా మనం ఇక్కడి నుంచే పంపించడం జరుగుతూ ఉంది. అలానే ఇక్కడ తలంబ్రాలు తయారు చేసే అదృష్టం కూడా చీరాల ప్రజలకు రావటం. అందులో ఈ సంవత్సరం 375 కేజీల పసుపు, 375 కేజీల కుంకుమ, 375 కేజీల నూనె, అలానే స్వామివారికి కావాల్సిన 125 లీటర్ల సెంటు కూడా మనం ఇక్కడి నుంచే తలంబ్రాలు తయారు చేయడానికి కూడా అన్ని సిద్ధం చేసి పంపించడం జరిగింది.